అలాగే మొన్న ఒక 1 వీక్ క్రితం నందికి అక్కడ దిల్సుఖ్ నగర్ అవతల ఎల్బీ నగర్ ఉంటుందండి. ఎల్బీ నగర్ దగ్గర కూడా ఒక ఆయన వచ్చాడు. అతను చిల్లర కొట్టు వ్యాపారం చేస్తాడంట. మేడం గారు నాకు పంపించండి, నేను కారం చూస్తాను చెప్పేసి ఆయన కూడా ఒక 100 kg ఆర్డర్ పెట్టారు. అలాగే వాళ్ళు కూడా ఇంకా నాకు సెకండ్ ఆర్డర్ రాలేదు, వాళ్ళు పెట్టి 1 వీక్ అవుతుంది. తర్వాత అయోధ్య నగర్ నుంచి ఒక ఆయన పెట్టాడు. అయోధ్య అంటే నాకు అక్కడక్కడ సర్కిలే పెడుతున్నారు. నిన్న మొన్న మణికొండ నుంచి కూడా ఒకళ్ళు ఫోన్ చేశారు. వాళ్ళకి నేను పంపించాను 2 kg శాంపిల్ చూశారు. మేడం గారు నాకు 2-3 days లో మీకు ఆర్డర్ పెడతాను అంటున్నారు. ఎక్కువ హైదరాబాద్ పెడుతున్నారు. తర్వాత మనకి అనంతపురం నుంచి మా కస్టమర్ అయితేనండి, యాక్చువల్లీ అతని సొంత డబ్బులతో టెంట్ హౌస్ లాగా చేయించుకుని అతను మన బ్రాండ్ ని పబ్లిక్ లో తీసుకెళ్ళడానికి అతను సొంత డబ్బులు పెట్టుకుని కారం కాకోకుండా పబ్లిసిటీకి మన కారాన్ని అనంతపురంలో అమ్ముతున్నాడు అంటే నిజంగా రియల్లీ గ్రేట్ అండి. ఎందుకంటే మేడం నాకు నచ్చింది, ఇంత క్వాలిటీ గల కారం, కల్తీ లేని కారం, మంచి కారం నేను 10 మందికి అమ్మితే మీ బ్రాండ్ తో కాకుండా నాకు కూడా మంచి పేరు వచ్చింది అన్న ఉద్దేశంతో అతను టెంట్లు తయారు చేయించుకొని కూడా మార్కెటింగ్ చేస్తున్నాడు ఆయన అనంతపురంలో. అతనికి కూడా మార్కెటింగ్ బాగుందండి.